బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ డ్రోన్ దాడులకు భారత్ గట్టి కౌంటర్ ఇస్తోంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భారత బలగాల ప్రతీకార దాడులకు దిగింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సెంటర్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగాయి. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేశారు. ఎయిర్ స్పేస్ లో అన్ని రకాల విమానాలు నిషేధించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత సైన్యం దాడులకు దిగింది. నూర్ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై అటాక్ జరిగింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో 2 పేలుళ్లు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగినట్టు సమాచారం. మరోవైపు కాసేపట్లో ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ ఉంది. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించనున్నారు అధికారులు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ డ్రోన్ దాడులకు భారత్ గట్టి కౌంటర్ ఇస్తోంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భారత బలగాల ప్రతీకార దాడులకు దిగింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సెంటర్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగాయి. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేశారు. ఎయిర్ స్పేస్లో అన్ని రకాల విమానాలు నిషేధించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత సైన్యం దాడులకు దిగింది. నూర్ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై అటాక్ జరిగింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో 2 పేలుళ్లు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగినట్టు సమాచారం. మరోవైపు కాసేపట్లో ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ ఉంది. ఆపరేషన్ సింధూర్ పై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు అధికారులు. రైట్, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, అరుణ, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు మొదలై వరుసగా నిన్న కూడా పాక్ సరిహద్దు వెంట విచక్షణ రహితంగా, సరిహద్దు రాష్ట్రాల వెంట విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ వస్తుంది. అదేవిధంగా డ్రోన్లను కూడా ప్రయోగిస్తుంది. అయితే దీనికి ధీటుగా భారత ఆర్మీ తిప్పికొడుతుంది. డ్రోన్లన్నింటిని కూడా ఇప్పటికే ధ్వంసం చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు పాక్ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ముఖ్యమైన 3 ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల పైన పాక్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల పైన భారత్ మిసైల్స్ ప్రయోగించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో భారత ఆర్మీ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. భారత్ వైపు నుంచి ప్రతీకార దాడులు మొదలైన నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను మూసివేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. పాకిస్తాన్ లో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం. మరి కాసేపట్లో ఈ ఆపరేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో భారత ఆర్మీ ప్రకటన చేయనుంది. అర్ణ, ఇప్పటి వరకు అయితే పాక్ కాల్పులను భారత సమర్థవంతంగా తిప్పికొడుతుంది. రాఘవేంద్ర, సో ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే సరిహద్దులో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొనుంది? అంటే వరుసగా 2వ రోజు కూడా నేను రాత్రి 9 గంటల తర్వాత కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. పంజాబ్, రాజస్థాన్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వెంట కూడా, సరిహద్దుల వెంట కూడా పాక్ వైపు నుంచి విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దానికి భారత ఆర్మీ ధీటుగా బదిలీసి వస్తుంది. అయితే మళ్ళీ పాక్ వైపు నుంచి డ్రోన్లతో దాడులు కూడా మళ్ళీ ఈ నేపథ్యంలో దాన్ని సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొట్టినట్టుగా మన సమాచారం ఉంటుంది. పాక్ ను అడ్డుకునే క్రమంలో, పాక్ కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ బేస్ పైన కూడా భారత్ ప్రతీకార దాడులు మొదలుపెట్టినట్టుగా మనకు సమాచారం. 3 ఎయిర్ ఫోర్స్ బేస్ల పైన కూడా భారత్ తీవ్రమైన దాడులు చేసినట్టుగా మనకు సమాచారం. ఈ ఆపరేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో భారత ఆర్మీ వెల్లడించింది. రాఘవేంద్ర, భారత ఎయిర్ బేస్లపై కూడా నిన్న పాక్ దాయాది దేశం కాల్పులకు తెగబడింది. మన భారత సైన్యం తిప్పికొట్టింది. సో విమాన రాకపోకలకి సంబంధించి భారత్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎన్ని క్లోజ్ చేశారు, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి? ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అప్రమత్తమైంది. ఖచ్చితంగా పాక్ వైపు నుంచి కొంత చర్యలు ఉంటాయని కూడా ముందస్తుగా అంచనా వేసింది. ఇందులో భాగంగానే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా ఆపరేషన్స్ అన్ని కూడా మూసివేసింది. దాదాపు 10వ తేదీ వరకు ఇదంతా కూడా కొనసాగుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాక్ వైపు నుంచి ఏదైనా చర్యలు అయితే ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంది. ఆపరేషన్స్ అన్ని కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ముఖ్యమైన ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ వైపు నుంచి ఏమైనా చర్యలు మొదలైతే దానికి ధీటుగా భారత ఆర్మీ ఎదుర్కొంటుంది. అన్న, రైట్, అయితే పాక్ సైన్యం పీఓకో నుంచి కాల్పులు జరుపుతోంది. అక్కడ కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ నెలకొంది? కొంతన్ని బంకర్లలోకి తరలించారు కదా, సో అది చాలా సున్నితమైన ప్రాంతం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది రాఘవేంద్ర?
ప్రధానంగా అన్న జమ్మూ కాశ్మీర్ వెంటనే జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఎక్కువగా పాక్ వైపు నుంచి సీజ్ ఫైర్ వయలేషన్ జరుగుతూ వస్తుంది. 2 రోజులుగా ప్రధానంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో కొంత బార్డర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రజలంతా కూడా సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక 4-5 జిల్లాల్లో జమ్మూ కాశ్మీర్ లో 4-5 జిల్లాల్లో సరిహద్దు గ్రామాల ప్రజలంతా కూడా బంకర్లకు తరలిస్తున్నారు. కొంత సేఫ్ ప్లేస్ కూడా తరలిస్తున్న పరిస్థితి. అదే సమయంలో భారత ఆర్మీ ఆర్మీ వైపు నుంచి వస్తున్న కాల్పులను బీటుగా ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అన్న. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.